ఫస్ట్ టైం మన సాయిపదంలో ఈ న్యూ ఇయర్ ఫంక్షన్కి పావు బాజీ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం పావు బాజీ తయారీ చూసుకుందాం. రండి లోపలికి రండి కిచెన్లోకి. ఇక్కడ ఇదిగోండి పావులు కట్ చేస్తూ ఉన్నారు. పెద్ద పావులు చూస్తే మనం రెగ్యులర్గా పావులు కొంచెం చిన్న సైజులో ఉంటాయి, కానీ ఈ పావులు మనకి చాలా పెద్ద పావులు ఉన్నాయి. వీటిని ఇప్పుడు కట్ చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ పావు బాజీ అంటే బాజీ కర్రీ స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఇంకా ఒక 10 నిమిషాల్లో ఈ కర్రీ చేయటం కంప్లీట్ అయిపోతుంది. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అన్ని రకాల కూరగాయలను పేస్ట్గా చేసుకున్నారు. ఆలు, ఉల్లిపాయలు, క్యాబేజీ, బీట్రూట్, గ్రీన్ బఠానీ, క్యాలీఫ్లవరు, క్యారెట్, టమాటా, మొత్తం ఈవెన్ బీన్స్, ఇవన్నిటినీ తీసుకొని వాటి కేజెస్ క్వాంటిటీస్ని తీసుకొని అన్నిటినీ బాగా బాయిల్ చేసుకొని అన్ని పేస్టులు చేసుకున్నారు. పేస్టులు చేసుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్లో ఒక్కొక్కటి 1 by 1 వేసుకుంటా మనం పావు బాజీ మసాలా అని ఉంటుంది. ఆ మసాలా వేసుకొని మనకి కాసేపట్లో వేడి పావు బాజీ మనకి రెడీ అవుతుంది. సో అందరం సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పావు బాజీ. నమస్తే. ఈరోజు సాయిపదం కిచెన్లో మనం సుమారు 1000 పావులతోటి పావు బాజీ చేసుకుంటున్నాము. ఇదంతా కూడా అమ్మగారు గైడెన్స్ తోటి, అమ్మగారు చెప్పిన విధంగా మేమందరం అమ్మగారి దగ్గర నేర్చుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి కట్ చేస్తున్నాం మన గుళ్ళకి. బయట అంటే రకరకాలైన ఆయిల్స్ ఇవన్నీ వాడుతుంటాము మనం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్ ఆయిల్స్, సేమ్ ఆయిల్తో వాడతాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కారం కూడా మనము 3 రకాలైన కారాలుగా మిక్స్ చేసి వాడుతున్నాం. ఇందులో వచ్చేసి బేడిగ కారము, గుంటూరు కారం, కాశ్మీరీ కారం, ఈ 3 కలగలిసిందనమాట. ఇదంతా ఈ ప్రిపరేషన్ కూడా మనమే చేసుకుంటాము. అండ్ మసాలా కూడా మనమే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఈ పావు బాజీకి సంబంధించిన వెజిటేబుల్స్ కూడా బయట అయితే 1-2 వెజిటేబుల్స్ తోటి సరిపెడతారు. కాకపోతే ఇక్కడ చాలా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్, అది కూడా కంప్లీట్ ఆర్గానిక్గా పండించి మాత్రమే వాడతాము. చాలా హ్యూజ్ క్వాంటిటీలో కూడా వాడతాము. చూడండి, మీ ప్రిపరేషన్ చూస్తే ఇప్పుడు రెండు హండీలతో చేస్తున్నాము. ఈ 2 హండీలు కూడా మన పావు బాజీకి అనమాట. ఈరోజు నైట్కి దాదాపు 300 మందికి ఈరోజు ఫుడ్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. ఎక్సలెంట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్ ఈ క్లైమేట్కి.